అయితే ఇంకొకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, తన బట్టలు కూడా పట్టుకొని లాగి, అంటే నడి రోడ్డు పైన పట్ట పగలే ఆమె బట్టలు పట్టుకొని లాగి జుట్టు పట్టుకొని చాలా దారుణంగా కొడుతున్న సందర్భం అనమాట. తనే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఆమెని అలాగే కొడుతూ ఉన్నారు అనమాట. అండ్ కొట్టినా సరే ఆ అమ్మాయి ఆపే ప్రయత్నం చేస్తోంది, కొట్టొద్దు అని చెప్పి కూడా చెప్తూ ఉంది. తన భర్త కూడా బయటకైతే రావట్లేదు. शादी कर रही शादी कर रही हम बताएंगे शादी कर रही नहीं कर रही। कितना परेशान कर दिया तेने, जीना हराम कर दिया तेने। मैं अभी बाद में थाने में बताएंगे कौन है, थाने में बताएंगे थाने में कौन है, थाने में बताएंगे। अभी चलेंगे थाने, अभी थाने में चल रहे फिर बताएंगे कौन है। मालिक माँ कूटी कुप्पा पच्चे फाटक पर खोल खोल फाटक खोल फाटक खोल। అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని పట్టపగలు రోడ్డు పైన భర్తని ప్రియురాలితోని రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకున్న విజువల్స్ మనమైతే చూసాం కదా. అయితే అసలు గత కొన్నాళ్ళుగా కూడా భర్తకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, వేరే అమ్మాయితో తిరుగుతున్నారు, అలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి భార్యకి అనుమానం రావడంతో తననే ఫాలో అవుతూ వెళ్ళడం కూడా జరిగింది. అండ్ తెల్లవారుజామున ప్రియురాలితోని ఆ భర్త రైడ్కి వెళ్ళాలి అని చెప్పి కూడా కారులో ఎక్కించుకొని వెళ్తున్న పరిస్థితి అనమాట. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిన దాన్ని చూసి వెంటనే భార్య ఆ కార్ని ఓవర్టేక్ చేసి నడి రోడ్డు పైన ఆపేసి ప్రియురాలిని రోడ్డు పైకి లాక్కొచ్చి మరీ కొడుతున్న సందర్భం మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా. చాలా దారుణంగా మొత్తం ఆమెను కారులోని కూడా చాలా దారుణంగా కొట్టింది. కొట్టిన తర్వాత రోడ్డు పైకి ఈడ్చుకొని వచ్చి ఆమె బట్టలు పట్టుకొని జుట్టు పట్టుకొని కూడా కొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి అసలు తను ఎవరు, ఎందుకు తన భర్తతో ఎందుకు కారు ఎక్కాల్సి వచ్చింది, అసలు ఎందుకు భర్తతో ఉన్నావు అని చెప్పి కూడా భార్య అక్కడ ప్రశ్నిస్తుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఆమె కూడా తనని కొట్టొద్దని ఆపమని చెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అసలు ఎందుకు ఆమె భర్తతో ఉంది, ఎందుకు ఈ విధంగా భర్తతో తిరుగుతోంది అని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి దీనిపైన ఆమె భర్త ఏం మాట్లాడతాడు, అసలు ఎన్నాళ్ళ నుంచి వీళ్ళకి పరిచయం ఉంది, ఎందుకు రైడ్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది, భార్య ఉండగా ఇంకొక మహిళతోని ఎందుకు ఇలాంటి సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. खोल फाटक खोल फाटक खोल। क्या छोड़ाओ, मार लो इसको, मार लो इसको, मार लो, मार लो, लाओ इसको, मार लो, मार लो इसको। कौन है, कौन है? हाँ वेंदो कहीं नहीं, वेंदो ना, दिक्कत वेंदो, कितनी दिक्कत है वो नहीं बोलेंगे, क्या बोलेंगे वो, क्या बोलेंगे ये बताओ, क्या बोलेंगे, क्या बोलेंगे, क्या बोलेंगे। రైట్. అయితే చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రెసెంట్ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అసలు కల్చర్ ఏమైపోతుంది, పెళ్లి వ్యవస్థ ఏమైపోతుంది, అటు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కూడా మెయింటైన్ చేసే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇలా రెడ్ హ్యాండెడ్ గా కూడా చాలా మంది పట్టుకుంటూ ఉన్నారు, భార్యల్ని భర్తలు పట్టుకుంటున్నారు, భర్తల్ని భార్యలు కూడా పట్టుకునే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రెసెంట్ అక్కడ చూస్తున్నారు కదా విజువల్స్ లో కూడా ఆమె ఎంత దారుణంగా ఎంత గట్టిగా కొడుతోందో. అసలు వీళ్ళిద్దరు కూడా ఏ టైంకి ఇంట్లో నుంచి వెళ్ళారు, పాపం ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా భార్య ఎప్పటికప్పుడు నోటీస్ చేస్తున్న విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫోన్లో మాట్లాడుకునేవి కావచ్చు, ప్రతిది కూడా తెలుసుకుంటేనే ఇవాళ వాళ్ళ వెనక వెళ్ళి ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే భర్త ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుండి వస్తున్నాడు, అసలు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో పరిచయాలు పెంచుకున్నాడు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆమె గమనించినట్టు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, మొత్తం ఇద్దరు కూడా రైడ్కి వెళ్దామని చెప్పి కారులో వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనకే రావడం అండ్ వాళ్ళని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళి కారు ఎదురుగా తన యొక్క కారుని కూడా ఆపి వెంటనే చూస్తున్నారు కదా రోడ్డుపైకి ఆమెను లాగి చాలా దారుణంగా కొడుతోంది. ఆమె కాకుండా తనతో పాటు ఇంకా కొంతమంది కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఆమెకు సాయం చేసే ప్రయత్నం చేశారనమాట. అయితే ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఎందుకని
మానవ సంబంధాలు కావచ్చు, పెళ్లి వ్యవస్థ కావచ్చు, ఎందుకు ఈ విధంగా తయారవుతుంది, అసలు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ లోపం జరుగుతోంది అన్న విషయాలు కూడా దీనికి సంబంధించి అటు లాయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా ఆగే ఛాన్సెస్ లేవు. అయితే దీనిలోని మనం ఒకసారి కనుక ఇంకొకసారి విజువల్స్ కనుక చూసుకుంటే భర్త అసలు మళ్ళీ విజువల్ వేస్తున్నారు. मालिक माँ ला कूटी कुप्पा कहीं कोट बच्चे फाटक पर खोल खोल फाटक खोल फाटक खोल क्या छोड़ाओ मार ला इसको मार ला इसको मार लो मार लो ला इसको मार लो मार लो इसको कौन है हाँ वेंदे कहीं नहीं वेंदो ना दिक्कत वेंदो कितनी दिक्कत है वो नहीं बोलेंगे क्या बोलेंगे वो क्या बोलेंगे ये बताओ क्या बोलेंगे क्या बोलेंगे क्या बोलेंगे मुंह मत छुपा इसका मुंह निकाल मुंह हटाओ इसका हाथ రైట్, చూస్తున్నాం కదా మధ్యప్రదేశ్లోని ఎంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎర్లీ మార్నింగ్ భర్త ప్రియురాలితోని కారులో వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత భార్య రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది. అండ్ పట్టుకొని ఆ కార్ని కూడా అక్కడ ఆపేసి లోపల ఉన్న ప్రియురాలిని బయటికి లాగారు. లాగిన తర్వాత తనే కాకుండా తనతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు కూడా తన వెనక వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ ప్రియురాలిని కిరాతకంగా కొడుతున్నారు, దారుణంగా కొడుతున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే కార్లోనే ఉన్న వాళ్ళ హస్బెండ్ మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు కూర్చున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు భార్యకి నచ్చ చెప్పే ప్రయత్నం కానీ లేకపోతే అక్కడ ప్రియురాలిని కొట్టొద్దు అని చెప్పి చెప్పడం కానీ లేకపోతే కారు నుంచి బయటికి దిగి వచ్చి అసలు ఎందుకు ఎక్కించుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ఏమాత్రం కూడా చేయలేదు. భర్త కూడా అక్కడ అలాగే కూర్చున్నారు, నాకేం సంబంధం లేదు అన్నట్టు. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ జరగడం వల్ల చుట్టుపక్కల మొత్తం కూడా జనాలు అక్కడికి రావడం జరిగింది. అలాగే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాటిని వీడియోలు తీసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అని వైరల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆ భార్య కూడా అడుగుతోంది తన్ని, అసలు ఎవరు నువ్వు, నీ పేరేంటి, తన భర్తతోని అంటే మా ఆయనతోని నువ్వు కారులోని ఎందుకు ఉన్నావు, మీ ఇద్దరికి ఎప్పటి నుండి పరిచయం ఉంది అని చెప్పి కూడా తను అడగడం కూడా చూస్తూ ఉన్నాము. అండ్ ఆ అమ్మాయి తనకి ఏం తెలియదు అన్నట్టు, నాకు అసలు సంబంధం కూడా లేదు అన్నట్టు తను మాట్లాడుతున్న విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం కదా. అయినా సరే తను అసలు నువ్వెవరో చెప్పవా అని చెప్పి చాలా దారుణంగా కొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎంత కొడుతున్నా రోడ్డు మీదకి లాగి కొడుతున్నప్పటికీ తన భర్త మాత్రం కారు నుంచి దిగలేదు. దిగి అసలు ఎందుకు ఏంటి అనే విషయాలు కూడా చెప్పలేదు. అయితే ఇంత కిరాతంగా కొట్టిన తర్వాత కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇలా ప్రవర్తించారు అని చెప్పి కూడా పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆ భర్త అసలు ఏం చెప్తాడు ఏంటి, ఎన్నాళ్ళ నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది, ఎందుకని ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలన్నమాట. అయితే ప్రజెంట్ ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్గా మారాయి అన్నమాట. ఇదే కాదు, మనం గతంలో కూడా చూసుకున్నాము, భార్యలు రెడ్ హ్యాండెడ్గా భర్తల్ని ఎలా పట్టుకుంటున్నారు, అటు హోటల్ రూమ్స్లో కావచ్చు, లేకపోతే పార్కుల్లో కావచ్చు, లేకపోతే వేరే వేరే చోట్లలో కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. అంటే భర్త అసలు కదలికలు, భర్త ఏం చేస్తూ ఉన్నాడు, మొబైల్ ఫోన్లోని ఎవరితో చాట్ చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదంటే ఎవరి దగ్గరికి తను వెళ్తున్నాడు, ఆఫీస్కి టైంకి వెళ్తున్నారా లేదా, వస్తున్నారా లేదా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా భార్యలు ఈ రోజు అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే పిన్ టు పిన్ భర్తల్ని ఫోకస్ చేస్తున్నట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తోంది. అలాగే వాళ్ళు భర్త తప్పు చేసేసరికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు, పోలీసులకి అప్పచెప్తున్నారు కూడా. మరి ఇదే తరుణంలోని ఇవాళ ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉన్నారనమాట. అయినా ఇంత ధైర్యంగా బయటికి